కాళేశ్వరం దేవాలయం బయట ఒక 2 చాలా లావైన పెద్ద స్తంభాలు కనబడతాయి. వాటిని గంటల స్తంభాలు అంటారు. ఆ గంటల స్తంభాల మీద మామూలుగా శైవ గురువులైనటువంటి వాళ్ళు, శైవంలో అనేక రకమైన ఆరాధన పద్ధతులు, కల్ట్స్ అంటారు. దాంట్లో కాలాముఖ శైవం అనేది ఒకటి ఉంటుంది. ఈ కాలాముఖులకు కేంద్రంగా ఉండేది. కాకతీయుల కాలంలో కాలాముఖుల శైవుల పద్ధతిని మార్చుకొని కొత్తగా వచ్చినటువంటి గోలకి మఠం వాళ్ళు ఉన్నారు. గోలకి మఠంలో ఉన్నటువంటి విశ్వేశ్వర శంభు, గణపతి దేవుని కాలంలో ఉన్నవాడు, గణపతి దేవునికి రుద్రమాదేవికి గురువుగా భావించిన విశ్వేశ్వర శంభు చాలా చోట్ల గోలకి మఠాల నిర్మాణం చేయించిండు. కాళేశ్వరంలో కూడా ఆయన చేయించిన గోలకి మఠం ఉందని చరిత్ర. ఇక్కడ ఆ గోలకి మఠాలు ఏర్పాటు చేసినప్పుడు అంతకుముందు ఉన్నటువంటి కాలాముఖుల విగ్రహాలను పక్కకు పెట్టడం. ఆ కాలాముఖుల విగ్రహం చెక్కినటువంటి స్తంభం, ఈ స్తంభాల గురించి చెప్తున్నా కాబట్టి ఆ స్తంభాల మీద కాలాముఖ శైవ గురువు విగ్రహం ఉంది. అదే స్తంభాల మీద సరస్వతి విగ్రహం ఉంది, బ్రహ్మ విగ్రహం ఉంది. ఇక్కడ బ్రహ్మ విగ్రహం, సరస్వతి విగ్రహం ఉండడమే కాకుండా కాళేశ్వరంలో ఉన్న విగ్రహాలలో అక్కడ సరస్వతి విగ్రహం ఉంటుంది లోపల. ఆమెను మహాసరస్వతి అని పిలుస్తారు. మామూలుగా మన దగ్గర తెలుగునాట బాసర ఒక్కటే జ్ఞాన సరస్వతి దేవాలయం అని చెప్తారు. కానీ ఈ మధ్యన ఇక్కడ సిద్దిపేట వెళ్ళే దారిలో వర్గల్ అని ఉంటుంది. వర్గల్లో కూడా సరస్వతి దేవాలయం పెట్టినారు. మా పరిశోధనలో బాసరలో ఒక సరస్వతి కాదు, చాలామంది సరస్వతి విగ్రహాలు మేము చూసినాం. రాష్ట్రకూట్ల కాలం, అంతకన్నా ముందు కాలం నాటి కొత్త విగ్రహాలను కూడా మేము మా పరిశోధనలో గుర్తించి చెప్పడం జరిగింది. ఈ మహాసరస్వతి ఉండడం చేత కాళేశ్వరానికి మరొక మహత్యం పెరిగింది అని, ఒక శంకరుని, శివుని యొక్క క్షేత్రమే కాదు, ఇది సరస్వతి క్షేత్రం అని చెప్పి. ఇంకొక విషయం ఏంటంటే ఆలంపురంలో ఉన్నటువంటి బ్రహ్మేశ్వరాలయాలు, అక్కడ నవబ్రహ్మాలయాలు అని అంటాం. ఆ నవబ్రహ్మాలయంలో తారక బ్రహ్మాలయం అని అన్ని అసలు నిజానికి అవేమి బ్రహ్మదేవుడు ఉన్నటువంటి గుడులు కావు, బ్రహ్మేశ్వరాలయాలు అంతే. తారక బ్రహ్మ, నవబ్రహ్మ ఇట్లా పేర్లతో, బ్రహ్మ అనే పేరుతో. ఇక్కడ కూడా బ్రహ్మేశ్వరాలయం ఉందని. బ్రహ్మేశ్వరాలయం ఉందంటే బ్రహ్మ ప్రతిష్ఠించిన లింగం అని చెప్పుకుంటారు. అయితే దాంట్లో వాళ్ళు చెప్పేటువంటి చూపించేటువంటి లింగం ఏదైతే ఉందో అది బయట వేసి ఉంది. కానీ అది మామూలుగా శిల్ప శాస్త్ర పరిభాషలో చెప్పేది ఏంటంటే ఆ లింగానికి 4 వైపులా 4 ముఖాలు ఉన్నాయి. అవి శివుని ముఖాలు, త్రినేత్రుడైన శివుని ముఖాలు ఉంటాయి. దీన్ని చతుర్ముఖ లింగం అంటాం. ఇటువంటి చతుర్ముఖ లింగం మనకి ఎక్కడ, వరంగల్లో నేలశంభుని గుడిలో చాలా పెద్ద లింగం ఉంటుంది. ఆ లింగాన్ని ఏం చెప్తారంటే, ఒకప్పుడు ఆ వరంగల్ కోటలో, ఇప్పుడు భగ్న అంతా కూలిపోయిన శిథిలాల మధ్యలో ఒక మహాదేవాలయం అనేది ఉండేది. ఆ మహాదేవాలయానికే ద్వారాలుగా నిలబెట్టినాయి కాకతీయ ద్వారాలు, తోరణ ద్వారాలు అని చెప్పుకునేటువంటి కథ కూడా ఉంది. నాకు ఇప్పుడు కాకతీయులు కాళేశ్వరంలో కనిపించారు అంటే అది కాకతీయ శైలి శిల్పం. ఇక్కడ ఒక్కటే లింగం కనబడుతుంది. వాళ్ళు చెప్పినటువంటిది అయితేనేమో బ్రహ్మేశ్వరాలయం ఎట్లాంటిదంటే ఆలంపురంలో ఉన్నటువంటి బాదామి చాళుక్యుల శైలి కాదు, కళ్యాణ చాళుక్యుల శైలి కూడా కాదు, కాకతీయుల శైలి విగ్రహం కనపడుతుంది. అంటే ఇక్కడ మనం ఇప్పుడు కళ్యాణ చాళుక్యులు, కాకతీయులు వీళ్ళందరి శిల్పాలు కూడా కాళేశ్వరంలో ఇప్పుడు కనబడుతున్నాయి అని చెప్పడానికి అవకాశం ఉంది. కాళేశ్వరం దేవాలయ ప్రాంగణంలో మనకు మామూలుగా అరుదుగా కనబడేటువంటి శైవ ద్వారపాలకులు శృంగి, భృంగి అంటారు. ఈ శృంగి, భృంగి ద్వారపాలకులు ఉండడం అనేది చాలా అరుదైనటువంటివి. ఎక్కువగా ఈ కాలాముఖ శైవ గురువులు ఉండేటువంటి వాళ్ళు స్థాపించిన దేవాలయాల్లోనే ఎక్కువ కనబడుతుంటారు. దేవాలయ ద్వారపాలకులను బట్టి కూడా అది ఏ కాలం నాటి దేవాలయం అని చెప్పడానికి ఒక ఆ శైలి, వాటిని ఆధారాలు చేసుకుని చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ శృంగి భృంగులు ఉన్నారు కనుక ఈ దేవాలయం మరీ ఇంత ప్రాచీనం అవడానికి అవకాశం ఉంది. ఆ దేవాలయ ప్రాంగణంలో ఎక్కడా కనపడనట్టుగా ఒక పెద్ద చేప విగ్రహం ఉంటుంది, మత్స్యావతారం. ఇది మత్స్యావతారమా, ఆ చేపను ఎందుకు ప్రత్యేకంగా చెక్కింది తెలియదు.
అట్లానే భైరవ రూపాలు ఇందాక మీకు భైరవం గురించి చెప్పినప్పుడు భైరవ రూపాల్లో ఒక స్వర్ణ భైరవుడు అని ఉంటాడు. ఆ స్వర్ణ భైరవుని విగ్రహం ఉంది ఇక్కడ. ఆ శైలి మాత్రం నాకు గణపతి స్థపతి అనిపించింది. అట్లా జ్యేష్ఠాదేవి ఉంటుంది. లక్ష్మీదేవి పూజే కాదు, జ్యేష్ఠాదేవి పూజ కూడా ఇదివరకు ఉండేదని చెప్పటానికి అట్లా. అక్కడ మామూలుగా ఈ దేవాలయ స్తంభాల మీద, దేవాలయాల గోడల మీద కనబడేటువంటి ఇది గోపికా వస్త్రాభరణం అంటే పురాణాల్లోని దృశ్యాలను చెక్కినటువంటి ఆ గోడల మీద కానీ, స్తంభాల మీద కానీ, కప్పు దూలాల మీద కానీ ఉండేది. ఇక్కడ కూడా అక్కడక్కడ మనకి ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. గణపతులు కూడా వేరు వేరు కాలాల నాటి గణపతులు. రాష్ట్రకూట్ల కాలం నాటి గణపతి, కళ్యాణ చాళుక్యుల కాలం నాటి గణపతి, కాకతీయుల కాలం నాటి గణపతి. మనకు ఈ గణపతులను చూసినప్పుడు ఆ గణపతుల మీద చెక్కినటువంటి ఆభరణాలు, ఆహార్యము, రూపము, ఆ ఎత్తు దాన్ని బట్టి చెప్పాలి. మామూలుగా ఏంటంటే ఒక్కొక్క విగ్రహాన్ని చెక్కడానికి అంటే అట్లా కాకుండా ప్రతి విగ్రహానికి కూడా తాళమాన ప్రమాణం అంటారు. ఎంత ఉండాలి, కొలత ఎంత ఉండాలి, ఎంత వెండి ఉండాలి. చిత్రం ఏంటంటే దేవాలయ స్థాపన చేసేటప్పుడు ఎవరు ఈ దేవాలయాన్ని కట్టిస్తారో అతని రూపురేఖలను బట్టి కూడా శిల్పాల కొలతలు మారుతాయి అనేది ఒక శిల్పశాస్త్రం. అట్లాగా కాకుండా ఈ గురువులు వాళ్ళు కట్టిస్తే ఒక పద్ధతి, అట్లా ఇవన్నీ ఉంటాయండి. ఇక్కడ ఈ కాళేశ్వరంలో అన్ని కనబడతాయి మనకు. గురువుల పద్ధతి కనబడుతుంది, రాజుల పద్ధతి కనబడుతుంది, కాకతీయుల ఆచారాలు కనబడుతున్నాయి. ఇప్పుడు నేను చెప్తున్నా కాకతీయుల కాలంలో గోలకి మఠం కట్టిన. గోలకి మఠం ఆయన విశ్వేశ్వర శంభు గోలకి మఠాన్ని అక్కడ కట్టినాడు, తర్వాత మంథనిలో కట్టినాడు. ఆ వరుస క్రమంలో అక్కడ దేవాలయాలు నిర్మించుకుంటూ వచ్చినారు. దాదాపు ఒక 22 గోలకి మఠాలు కట్టించినారని చెప్తారు. అందులో ఇది ఒకటి. కాళేశ్వరం యథాతథంగా లేదు. మొదటి కాలంలో దాని పునాదులు ఎక్కడ పోయినాయో, దేవాలయాలు అంటే ఈ బౌద్ధ స్తూపాలు ఎక్కడ పోయినాయో, బౌద్ధ శిల్పాలు ఎక్కడ పోయినాయో తెలియదు, జైనం ఏమైందో తెలియదు. కానీ శైవం మాత్రం శైవ దేవాలయాల పద్ధతులు. ఈ స్తంభాలు కూడా చాలా అపురూపమైన స్తంభాలు, ఎక్కడో ఉత్తరాదిలోనే కనిపించినాయి నాకు. అట్లాంటి స్తంభాలు ఇక్కడ కనపడడం విశేషం. ఇప్పుడు మరి కాళేశ్వరం సంబంధించిన శాసనాలు ఏమైనా కనిపించినాయి సార్? అక్కడ ఒక 4 శాసనాలు ఉంటాయి. ఒకటి ముక్తేశ్వర ఆలయం దగ్గర ఒకటి ఉంది. అట్లానే ఒక రాజగురువు విశ్వేశ్వర శంభు వేయించినటువంటి ఒక శాసనం ఉంది. ఇందాక మనం చెప్పుకున్న కృష్ణదేవరాయల కాలంలో దేవరాయలని తులాభారం వేసుకుని చెప్పి శాసనం ఒకటి ఉంది. మరొకటి ఒక భక్తులు తమ పేరు మీద దానం చేసినటువంటి శాసనం ఉంది. ఈ శాసనాల వల్ల వేరు వేరు కాలంలో ఈ దేవాలయం ఎప్పటి నుంచి ఉంది అని చెప్పటానికి ఈ శాసనాల ఆధారాలు. ఈ శాసనాలే ప్రమాణం మనకు. ఎందుకంటే చరిత్ర నోటి మాటలతో చెప్పేది కాదు. రుజువుగా దేవాలయ నిర్మాణం, దేవాలయానికి సంబంధించిన శాసనాలు